భగవానుడి వంశస్థుడు రాముడు. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. ఇది సూర్య భగవానుడి కుమారుడైన రాజు ఇక్ష్వాకు చే స్థాపించబడింది. అందుకే రాముడిని సూర్యవంశీ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ 4. విష్ణువు యొక్క 394వ పేరు రామ. విష్ణు సహస్రనామం అనే పుస్తకంలో విష్ణువు యొక్క 1000 పేర్లు ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం రామ అనేది విష్ణువు యొక్క 394వ పేరు. ఫ్యాక్ట్ 5. శ్రీరామ నామస్మరణ. రఘువంశీ గురువైన వశిష్ఠ మహర్షిచే శ్రీరామునికి నామకరణం చేశారు. వశిష్ఠ ప్రకారం రామ అనే పదం 2 బీజాక్షరాలు, బీజాక్షర, అగ్ని బీజ్ మరియు అమృత బీజ్ తో రూపొందించబడింది. ఈ అక్షరాలు మనస్సు, శరీరం మరియు ఆత్మకు బలాన్ని అందిస్తాయి.